సరే పిల్లలు అందరూ బుక్స్ తీయండి. ఈ క్లాస్ లో నిద్రపోతున్నావా? స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. 39 ఎంత? సార్ తెలీదా? గెట్ అవుట్. రేపటి నుంచి నా క్లాస్ అటెండ్ అవ్వద్దు. సార్ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ దానికి గెట్ అవుట్ అంటారా? మీకు మ్యాథ్స్ మొత్తం వచ్చు కదా. ఆబ్వియస్లీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చినారంటే రేపటి నుంచి నేనే మీ క్లాస్ లో కనబడను. అదే మీరు కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోతే రేపటి నుంచి మీరు ఈ క్లాస్ లో కనిపించకండి. సో సార్ క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర ఒక 50 రూపీస్ ఉంది. దాంట్లో నుంచి 20 రూపీస్ ఖర్చు పడేస్తాను. మిగిలినంత 30 రూపీస్. ఆ 30లో 15 రూపీస్ ఖర్చు పడేస్తా. ఇంకా మిగిలినంత 15 రూపీస్. ఆ 15 రూపీస్ లో నుంచి 9 రూపీస్ ఖర్చు పెడతాను. 9 రూపీస్. మిగిలినంత 6 రూపీస్. ఆయన 6 రూపీస్ లో నుంచి 6 రూపీస్ ఖర్చు పడేస్తాను. ఇంకా మిగిలినంత 0 రూపీస్. కానీ దీన్ని టోటల్ చేస్తూ అంటే 50 వస్తుంది. అదే దీన్ని టోటల్ చేస్తే వస్తుండేదంతా 51. ఇప్పుడు చెప్పండి సార్ 1 రూపీ ఎలా వచ్చింది అనేసి. నా దగ్గర ఉండిందే టోటల్ 50 రూపీస్.